హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. క్రీడల్లో టాస్ చాలా కీలకం. అందులోనూ క్రికెట్కి మరీ కీలకం. ఎందుకంటే గ్రౌండ్ కండిషన్స్, తన జట్టు యొక్క బలం, అలాగనే వెదర్ ఏ రకంగా ఉంది అనేటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సహజంగానే టాస్ గెలిచినటువంటి కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ చేయాలా లేకపోతే ఫీల్డింగ్ చేయాలా అనేటువంటి అవకాశాన్ని తీసుకుంటాడు. దాని ప్రకారంగా ఒక నిర్ణయాన్ని తెలియజేస్తాడు మ్యాచ్ రిఫరీకి. మ్యాచ్ రిఫరీ లేని చోట ఆఫ్కోర్స్ ఎంపైర్స్కి తెలియజేస్తాడు. మొత్తానికి టాస్ చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది క్రికెట్లో. హైలీ రిచ్ లీగ్ మ్యాచ్ ఐపీఎల్. సహజంగానే అందరూ కూడా ఐపీఎల్ మ్యాచ్కి ముందు టాస్ నుంచి కూడా టీవీ సెట్ల ముందు సెటిల్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏ కెప్టెన్ టాస్ గెలుస్తాడు, ఏం చేస్తారు అనేటువంటిది. అలాంటిది ఈ మధ్య టాస్ ఎందుకో వార్తల్లో ఎక్కుతూ ఉంది. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ జట్ల మధ్య జరిగినటువంటి ఆ మ్యాచ్ టాస్ చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. కోర్స్ టాస్ గెలిచినటువంటి డూప్లెసిస్ ముందు ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకోవటం, హైదరాబాద్ తన రికార్డ్ని తనే బద్దలు కొట్టుకుంటూ ముంబై మీద చేసినటువంటి 277ని క్రాస్ చేస్తూ 288 సాధించటం, ట్రావెస్ హెడ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్ హిస్టరీ, 4th బ్యాట్స్మెన్గా నిలబడటం, ఈవెన్ క్లాసెన్ రెచ్చిపోవటం, ఆ తర్వాత చేసింగ్లో డూప్లెసిస్ అండ్ దినేష్ కార్తిక్ మెరుపు బ్యాటింగ్, ఇవన్నీ చూసాం మనం. ఎట్ ద ఎండ్ కోర్స్ ఎస్ఆర్హెచ్ 25 రన్స్ తేడాతోటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ టాస్ టైంలో డూప్లెసిస్ కమిన్స్ తోటి చేసినటువంటి ఆ సంభాషణ చాలా వైరల్ అయింది. ఎందుకు అంటే, అంతకు ముందు ఆర్సీబీ వాంఖేడే స్టేడియంలో ముంబై తోటి ఆడినటువంటి సందర్భంలో హార్దిక్ పాండ్యా వేసినటువంటి టాస్, సహజంగా ఎవరైనా టాస్ అంటే ఇట్లా ముందుకి కాయిన్ని ఫ్లిప్ చేస్తారు, కానీ హార్దిక్ పాండ్యా వేసినటువంటి ఆ కాయిన్ ఏకంగా ఇట్లా వెనక్కి వెళ్ళింది. రోల్ అవుతూ ఆ తర్వాత రావటం, జవగల్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీ అక్కడ దాకా వెళ్ళి చూసి ముంబై ఇండియన్స్ గెలిచింది అని చెప్పేసి టాస్ గెలిచిందని చెప్పటం. అయితే అక్కడే అసలైనటువంటి వివాదం కూడా ఉంది. జవగల్ శ్రీనాథ్ ఆ కాయిన్ని అలా పైకి లేపేటప్పుడు దాన్ని ఫ్లిప్ చేశాడు అని సహజ మొట్టమొదటి అసలు యాక్చువల్గా డూప్లెసిస్ టాస్ గెలిచాడు, అతను కోరుకున్నటువంటిది పడింది. కానీ మ్యాచ్ రిఫరీగా ఉన్నటువంటి జవగల్ శ్రీనాథ్ దాన్ని ఫ్లిప్ చేస్తూ ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది అని చెప్పాడు అనేటువంటిది కూడా ఒక వైరల్ అయింది. దాన్నే ఒక మీమ్స్ చేస్తూ ఉంటారు అంటుంటాం మనం. అట్లాగా మీమ్ చేసినట్టుగా డూప్లెసిస్ ప్యాట్ కమిన్స్కి హార్దిక్ పాండ్యా ఏ రకంగా కాయిన్ని ఫ్లిప్ చేశాడు అనేటువంటిది యాక్షన్ తోటి చూపించినట్టుగా వైరల్ అయింది. సో ఇదంతా మొత్తానికి అంటే జవగల్ శ్రీనాథ్ లాంటి స్టేచర్ ఉన్నటువంటి ఆటగాడు ఇండియాకి అతను ఆడినటువంటి సందర్భాల్లో ఏ రోజున కాంట్రవర్సీల్లో లేడు. చాలా ఇంటిగ్రిటీ తోటి, ప్యాషన్ తోటి క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత మ్యాచ్ రిఫరీగా కూడా చాలా అద్భుతంగా తన పాత్రని పోషిస్తూ ఉన్నాడు. సో అలాంటి జవగల్ శ్రీనాథ్ ఈ రకంగా చేస్తాడా, ముంబై ఇండియన్స్కి ఫేవరబుల్గా కాయిన్ని ఫ్లిప్ చేస్తాడా అనేటువంటిది పక్కన పెడదాం మనం. నాకు తెలిసి అయితే శ్రీనాథ్ అలాంటి ఇది కాదు. ఎందుకంటే నేను శ్రీనాథ్ ఆడినటువంటి మ్యాచ్లు, చాలా మ్యాచ్ల్ని ఈవెన్ మొయినుద్దీన్ గోల్డ్ కప్ వాటిలో ఎంపైరింగ్ చేశాను నేను. సో కాబట్టి అంటే యాజ్ ఏ ప్లేయర్ జవగల్ శ్రీనాథ్ ఏంటి అనేటువంటిది దగ్గర నుంచి చూసినటువంటి వాడిని. ఈవెన్ జవగల్ శ్రీనాథ్ తన యొక్క ఫుల్ కోట్ ఆఫ్ 10 ఓవర్స్ నా ఎండ్ నుంచే 3 స్పెల్స్ వేయినాయి, 2 స్పెల్స్ అయినాయి, కానీ నా ఎండ్ నుంచే బౌలింగ్ చేసినటువంటి మ్యాచ్లు కూడా చాలా ఉన్నాయి. సో అతను ఎలాంటి వాడు, శ్రీనాథ్ ఎంతటి ఇంటిగ్రిటీ తోటి క్రికెట్ ఆడాడు అనేటువంటిది ప్రత్యక్షంగా చూసినటువంటి వాడు నేను. సో ఆ విషయంలో నేను నమ్మలేదు. కానీ నిన్న కూడా అటు ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ జట్ల మధ్యన జరిగిన మ్యాచ్లో కూడా డూప్లెసిస్ ఆ రకమైనటువంటి యాక్షన్ని చేయటం, దానికి అందరూ కూడా అటు నెటిజన్లు ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ మ్యాచ్ని రిఫర్ చేసుకుంటూ, ఎందుకంటే నిన్న కూడా మొదట అసలు ఇటు ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచిందేమో అనేటువంటి ధ్వనించింది అనేది, తర్వాత కోర్స్ డూప్లెసిస్ గెలవటం, ఫీల్డింగ్ తీసుకోవటం, అదంతా మనకి తెలిసినటువంటిదే. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, టాస్ను అసలు ట్యాంపర్ చేయొచ్చా? సరే, ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ అంతా కూడా మామూలుగా ఏదైనా కానీ మ్యాచ్ ఫిక్సింగ్ అనేటువంటిది, స్పాట్ ఫిక్సింగ్, ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లాంటి నెగిటివ్ దాని జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ ఓవరాల్గా టాస్ని ట్యాంపర్ చేయొచ్చా అంటే, ఒక ఎంపైర్గా, ఎందుకంటే 30 ఇయర్స్ క్రికెట్ ఫీల్డ్లో ఉన్నాను, ఎంపైరింగ్ చేస్తూ ఉన్నాను నేను. సో కాబట్టి నాకు తెలిసి ఎప్పుడు కూడా టాస్ని ట్యాంపర్ చేసేటువంటి ఇది ఉండదు. కాయిన్ ఏంటి అనేటువంటిది, ఎటు వేస్తున్నాడు, హెడ్స్ పట్టుకున్నాడా, టైల్స్ పట్టుకున్నాడా అనేటువంటిది
ఆ టాస్ని ఫ్లిప్ చేసేటువంటి ఇది అంటే ఒకవేళ హోమ్ టీం క్యాప్టెన్ అయితే హోమ్ టీము, లేకపోతే న్యూట్రల్ వెన్యూ అయ్యేట్లయితే కనుక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ టీం అయితే స్టాండ్స్ ఫస్ట్ ఆ క్యాప్టెన్ ఫ్లిప్ చేయటం అనేటువంటిది ఉంటుంది. దాన్ని చూపిస్తాడు. న్యాచురల్గానే ద అదర్ క్యాప్టెన్ విల్ చూస్ ఎయిదర్ ఇట్ ఈస్ హెడ్స్ ఆర్ టెయిల్ అనేటువంటిది. సో అందుకని ట్యాంపర్ చేసేటువంటి అవకాశం లేదు. సహజంగానే ఇప్పుడు అన్నిటినీ మనం ఒక ఇది కాకుండా సహజంగానే ఒకటి మరో నేత్రంతో చూడటం మొదలుపెట్టాం కాబట్టి నాకైతే ఏకంగా 4 కళ్ళు ఉన్నాయి కాబట్టి నేను 5వ కంటితో చూడాల్సి వస్తుందేమో ఇంక నుంచి. ఏదైనా కానీ ఈ 3వ నేత్రం తెస్తున్నటువంటి తంటాలు ఇవన్నీ. అందుకని అటు ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ మ్యాచ్ కావచ్చు, లేకపోతే నిన్న జరిగినటువంటి ఎస్ఆర్హెచ్ఆర్ అండ్ ఆర్సీబీ మ్యాచ్ కావచ్చు, ఎక్కడా కూడా టాస్ ట్యాంపర్ అయినటువంటి ఇది నాకైతే ఎటువంటి క్లియర్ ఎవిడెన్స్ లేదు. అండ్ నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం కూడా అది జరిగే అవకాశం లేదు. ఏదైనా కానీ మన లిటిల్ మాస్టర్ గవాస్కర్ని నిజంగా మెచ్చుకొని తీరాలి, అతని యొక్క ముందు చూపు అనేటువంటిది. సో రాను రాను ఇట్లాంటి టాస్ కాంట్రవర్సీస్ అవుతాయని ముందే ఊహించాడో ఏమో. ఎప్పుడో 2005లోనే ఐసీసీ టెక్నికల్ కమిటీకి అతని యొక్క రెఫరెన్స్ను ఒకటి ఇచ్చాడు. అది ఏంటి అంటే అసలు టాసే వేయద్దు, హోమ్ టీమ్ క్యాప్టెన్ చాయిస్ ఏదైతే ఉందో లెట్ ఇట్ బి బ్యాటింగ్ ఆర్ బౌలింగ్, హోమ్ టీం. ఎందుకంటే 2 టీంలు ఆడుతూ ఉంటాయి, ఒకటి డెఫినెట్గానే హోమ్ టీం అవుతుంది, ఇంకొకటి విజిటింగ్ టీం అవుతుంది. ఇప్పుడు సపోజ్ మన ఐపీఎల్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక మొన్న జరిగినటువంటి మ్యాచ్నే తీసుకుందాము, ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే మ్యాచ్. సో ఎస్ఆర్హెచ్ ఆబ్వియస్గా హోమ్ టీం అవుతుంది, సిఎస్కే విజిటింగ్ టీం అవుతుంది. సో కాబట్టి ప్యాట్ కమిన్స్ కాయిన్ని ఫ్లిప్ చేస్తాడు, రుతురాజ్ గైక్వాడ్ ఆప్షన్ హెడ్సా టైల్సా అనేటువంటిది కాల్ చేస్తాడు. ఒకవేళ అలాగా కాకుండా న్యూట్రల్ వెన్యూస్లో కనుక అంటే రంజీ ట్రోఫీ బీసీసీఐ ఇది ఉంది, లేకపోతే ఈవెన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, లేకపోతే కనుక వరల్డ్ కప్, ఇట్లాంటి ఐసీసీ ఈవెంట్స్ వీటన్నిటిలోనూ హోమ్ టీము ఇది అనేటువంటిది ఉండదు, 2 న్యూట్రల్ టీమ్స్ అక్కడ ఆడుతూ ఉండొచ్చు. కాక అలాంటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ కంట్రీ పేరైతే లేకపోతే ఏ టీం పేరైతే ముందు ఉంటుందో వాళ్ళు కాయిన్ని ఫ్లిప్ చేస్తారు. ఆ తర్వాత సెకండ్ వన్ విల్ చూస్ ఎయిదర్ ఇట్ ఈస్ హెడ్ ఆర్ టెయిల్ అనేటువంటిది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని గవాస్కర్ 2005లోనే చెప్పాడు అసలు టాస్ అనేటువంటిది వద్దు, ఆ టాస్ వేసేటువంటి అధికారం అక్కడున్నటువంటి రూల్స్ ప్రకారం ఏ క్యాప్టెన్కి అయితే ఉంటుందో, అంటే నేను చెప్పినట్టు న్యూట్రల్ వెన్యూ అయితే కనుక ఆల్ఫాబెటికల్ ఆర్డర్, లేకపోతే కనుక హోమ్ టీమ్ క్యాప్టెన్కి ఉండేట్టుగా. సో ఆ క్యాప్టెన్ని చూస్ చేసుకొని అసలు ఈ టాస్ వేయటం ఎందుకు, ఇదంతాను బ్యాటింగ్ చేస్తాడా బౌలింగ్ చేస్తాడా అతనే నిర్ణయించుకొని అని చెప్పేసి అని ఒక రెఫరెన్స్ కూడా ఇచ్చాడు, ఒక సజెషన్ కూడా ఇచ్చాడు ఐసీసీకి గవాస్కర్. కానీ అఫ్కోర్స్ అది లానే ట్యాంపర్ చేయడం అవుతుంది కాబట్టి ఐసీసీ దాన్ని పక్కన పెట్టింది ఆ సజెషన్ని, అది వేరే విషయం. సో కాబట్టి ఏదైనా కానీ టాస్ ట్యాంపర్ అవటం అనేటువంటిది మాత్రం జరగదు నాకు తెలిసి. మీరేమనుకుంటున్నారు, అది జరిగే అవకాశం ఉందా అనేటువంటిది మీ దృష్టిలో ఎట్లా ఉందో ప్లీజ్ కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.